Hi, this is Dr. Radhika Channapati, consultant pediatric intensivist, Amravati Children's Hospital, Guntur. చిన్న బేబీస్ కి మాయిశ్చరైజర్స్ రాయొచ్చా? బేబీ మాయిశ్చరైజర్స్ రాస్తే బేబీకి స్కిన్ కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? చాలా మంది కామన్ గా ఉండే డౌట్స్. పిల్లలకి, అది చంటి పిల్లలకి మాయిశ్చరైజర్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటది. వాళ్ళకి స్కిన్ బ్యారియర్ అన్నది చాలా పల్చగా ఉండటం వల్ల మనం మాయిశ్చరైజర్ ప్రాపర్ గా ఇవ్వకపోతే పిల్లలకి డ్రై స్కిన్ వల్ల ర్యాషెస్ లాంటివి వస్తాయి. ఫస్ట్ థింగ్, మాయిశ్చరైజర్ ఎప్పుడు అప్లై చేయాలి? ఇమీడియట్ గా బాత్ చేసిన వెంటనే బేబీస్ కి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. కానీ చాలా మంది చేసే తప్పేంటి అంటే, క్లెన్జింగ్ అయిపోయినా ఎప్పటికో ఒక 1 or 2 hours కి మాయిశ్చరైజేషన్ చేస్తారు. అలా కాకుండా బాత్ చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి, పెద్దవాళ్ళకు వాడే మాయిశ్చరైజర్స్ వాడొచ్చా? డెఫినెట్లీ నో. బేబీ మాయిశ్చరైజర్ సపరేట్ గా ఉంటాయి. అవి ఆల్కహాల్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ తో సపరేట్ గా ఉంటాయి. ఆ మాయిశ్చరైజర్స్ మాత్రమే వాడాలి. డ్రై స్కిన్ ఉన్న బేబీస్ కి మనము టాల్కమ్ పౌడర్స్ వాడతాం కదా, అది సరిపోతది కదా అని అడుగుతున్నారు. టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల ఇంకా స్కిన్ డ్రై అయిపోతది. సో మనం కంపల్సరీ వాళ్ళకి బేబీ మాయిశ్చరైజర్స్ మాత్రమే వాడుకోవాలి. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి, మాయిశ్చరైజర్ ఫేస్ కి అప్లై చేస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఏమీ ఉండదు. బేబీ మాయిశ్చరైజర్స్ అన్నవి మొత్తం కంప్లీట్ బాడీ, ఫేస్ అన్నిటికీ యూజ్ అయ్యేలాగా మాత్రమే ప్రిపేర్ చేయబడతాయి. సో చిన్న బేబీస్ కి మాయిశ్చరైజేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిపెండింగ్ అపాన్ ద స్కిన్ కేటగిరీ, అవసరం అయితే రోజుకి 3 to 4 times కూడా వాళ్ళకి మాయిశ్చరైజేషన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.